తెలంగాణ భక్తజనం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మక్క జాతర రానే వచ్చింది. 2 నెలల సంధి ముందస్తు మొక్కులు నడిచిన మేడారంకు ఇప్పుడు అసలైన జాతర కలొచ్చింది. ఇప్పటికైతే సమ్మక్క తల్లి తప్ప కడమ దేవుళ్ళంతా గద్దెల మీద కొలువు తీరిర్రు. దర్శనాలు కూడా శితమవుతున్నాయి. మరి జాతర ముచ్చట్లేంది, తల్లుల దర్శనాలు ఎట్లెట్లయితున్నాయో అంత మునుం పెట్టి అరుచుకుని వద్దాం పర్రి. చలో మేడారం. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర మా జోరుదారుగా చాలైంది. గద్దెల మీదికి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వచ్చుడుతోని జాతర మరింత ఊపందుకుంది. పూనుగొండ నుంచి వచ్చిన పగిడిద్దరాజు, కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజు, కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మలను బుధారం పొద్దుగాల పూజారులు మా ఘనంగా గద్దెల మీదకి ఎక్కించారు. వచ్చిన దేవుళ్లకు సర్కారోళ్ళు ఇంకా అధికారులు ఎదుర్కొని గద్దెల మీదకి మా సంబరంగా తోలుకొచ్చారు. ఇక దేవుళ్ళు వచ్చిరని తెలిసినాక భక్తుల సంబరం చిన్నగా లేదు. ఇన్ని దినాలు మీ దర్శనం కోసమే చూస్తున్నాం తల్లి అని కూడా గద్దెల కాడికి పోటెత్తిర్రు. నిలువెత్తు బంగారం మొక్కులు ఎదుర్కోళ్ళు అప్పచెప్పకుండా వనదేవతలకు పబ్బది పట్టిర్రు. క్యూ లైన్లు అన్ని నిండి బయట దాకా తట్టినాయి. అయినా సూత ఓపికెమ్మటి దర్శనాలు చేయిస్తున్నారు పోలీసులు. అయితే గద్దెల కాడ భక్తులంతా బంగారం ఇసురుతుంటారు కదా, అవొకట బెల్లంగా ఇసురంగా ఈ అవ్వకు తలకాయ వెలిగింది. వెంటనే వాలంటీర్లు చూసి దావకానికి పట్టుకుపోయి సూది మందులు ఇప్పించారు. మరి చూసిరు కదా పబ్లిక్, జర బంగారం అప్పచెప్పే కాడ పైలం. ఇక రాష్ట్రం నలుమూలకించే కాకుండా బయట రాష్ట్రాలకించి వస్తున్న భక్తులతోని మేడారం ఇప్పుడు పేద గుడారం అయింది. ఎటు చూసినా బండ్లు వేసుకుని వస్తున్న భక్తులు తెంపు లేకుండా ఇరగబడుతుర్రు. అయినా సరే 1 వేలు పెట్టి ట్రాఫిక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అందాజ 2 కోట్ల మంది దాకా వస్తారని అంచనా వేసిన సర్కారులు అందుకు తగ్గట్లే అన్ని తీర సవలతులు చేసిరు. ఇక బేస్తారం నాడు శిలకలగుట్ట నుంచి సమ్మకు వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని చెప్పి అటు పోలీసులు, వాలంటీర్లు, ఇటు డాక్టర్లు భక్తులకు అన్ని తిప్పలు అరుచుకోవడానికి అంత హుషారు మీద ఉన్నారు. మొత్తానికి 2 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత మేడారం మహాజాతర మళ్ళా చాలైంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ వనదేవతలను తలుచుకోవడానికి భక్తులు లక్షలలా తరలి వస్తుర్రు. మరిగా తొలతనాడే జనం ఒక గిట్లుందంటే సమ్మక్క వస్తే ఇంకెట్లుంటుందో ఏమో చూడాలి.